ఇదేం జీవితం భయ్య, చేసే జాబ్ ఒకటి చదివేది ఒకటి. హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ టు డే 26 ఆఫ్ 180 డేస్ క్యాలిస్థెనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవ్వంగానే బ్లాంకెట్ అయితే మడత పెట్టాలి భయ్య. బ్లాంకెట్ మడత పెట్టకపోతే మా అమ్మ చేతిలో అయిపోయినట్టే. ఇంకా దీనమ్మ మనీ సేవ్ చేసుకుని బాగా టిప్స్ గా ఉంటే దాన్ని టవల్ ఆరేసుకొని వాడుతారు భయ్య మా ఇంట్లో. అట్లుంది నా పరిస్థితి. ఆలోచిస్తున్నారు కాలేజ్ పోవాలా వద్దా అని చెప్పేసి. పోకపోతే ఏమో మా ఇంట్లో తిడతారు, పోతేనే బెటర్ అనిపిస్తుంది. మంచి రికవరీ అయితే రెస్ట్ తీసుకుంటాడు. ఇంకా నచ్చినా నచ్చకపోయినా అయితే కాలేజ్కి అయితే వెళ్ళాలి భయ్య, తప్పదిగా. స్టార్ట్ అయిపోయిన కాలేజ్ కి. సో ఈరోజు క్లాస్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండే భయ్య. నిద్ర అయితే రాలేదు, బట్ ఏం చెప్పారో గుర్తుకు లేదు భయ్య, మర్చిపోయినా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లో అయితే ఎగ్ రైస్ అయితే తీసుకున్న భయ్య. ఈ ఒక్క మీల్ అయితే నాకు 30 grams ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది. రెండు దానిమ్మ పండ్లు భయ్య, ఒకటేమో లంచ్ అయిపోగానే తింటా, ఇంకోటి క్లాస్ బోర్ కొడుతున్నప్పుడు అయితే తింటా. నాకు నచ్చిన పని చేస్తా అంటే ఇంట్లో వద్దంటారు భయ్య, వాళ్ళకి నచ్చిన పని చేయమంటారు, అది నాకు నచ్చదు. లాస్ట్ కి అటు కాకుండా ఇటు కాకుండా ఏదో జాబ్ చేస్తా భయ్య. సో మీకు ఒకటే చెప్తా భయ్య, నచ్చిన పని చేయి, నచ్చని పని చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి, ఇంకోటి మనీ వేస్ట్ చేయకండి. సో కాలేజ్ అయిపోగానే మా దోస్తు గారు KTM బైక్ పట్టుకొని అయితే వచ్చాడు. ఈ రోజు ఈ బైక్ పైన మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు వర్కౌట్ లో ఫస్ట్ వచ్చేసి సూడో ప్లాంక్ హోల్డ్, 3 sets ఆఫ్ సూడో ప్లాంక్ పుషప్, ఇంకా స్ట్రాడల్ ప్లాంక్ హోల్డ్ అయితే చేసిన భయ్య. ఒక 5 seconds అయితే హోల్డ్ అయింది. నెక్స్ట్ స్కిల్ వచ్చి ఫ్రంట్ లివర్ హోల్డ్ అయితే ట్రైన్ చేసిన భయ్య. ఫ్రంట్ లివర్ మేము అనుకున్నంత ఈజీ కాదు భయ్య, చాలా కోర్షన్ కావాలి దానికి. బికాస్ ఈ మూవ్మెంట్ ఎట్లా అంటే గ్రావిటీకి అగేన్స్ట్ గా పుల్ చేయాలి, అంత కోర్షన్ కావాలి మనకి. ఎవరో డెడ్ లిఫ్ట్ కొట్టి పక్కన పడేసారు భయ్య. దాన్ని చూడంగానే నాకు హ్యాండ్ స్టాండ్ చేయాలనిపించింది. ఫస్ట్ అయితే రాలేదు, కానీ లాస్ట్ లో అయితే 1 second అయితే హోల్డ్ అయింది. వర్కౌట్ తర్వాత బాడీ కండిషన్ అయితే చూడండి భయ్య, మొత్తం బాడీ బిల్డర్ ఫిజిక్ లేకపోయినా కానీ ఒక అథ్లెటిక్ ఫిజిక్ అయితే ఉంది.